చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. మరి ఈ వారం స్టార్ ఆఫ్ ద వీక్ ఎవరు అంటే ఇంకెవరు, మన నాని. ఎందుకంటే నేను లోకల్ సినిమా ఈ వారం రిలీజ్ అవుతుంది కాబట్టి మన బాబు నాని బాబే ఈ వారం స్టార్ ఆఫ్ ద వీక్. ఏంటి సడన్ గా బాబు యాడ్ చేశారని అనుకుంటున్నారా? మరి నేను లోకల్ సినిమాలో నాని పేరు బాబు, అందుకే ఇక మీదట నాని బాబు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యాంకర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి స్టార్ అయిపోయాడు. అది కూడా సాధారణమైన స్టార్ కాదు, న్యాచురల్ స్టార్. ప్రతి హీరోకి ముందు ఒక స్టార్ ఉంటుంది, కానీ నాని అలా తగిలించుకున్న స్టార్ కాదు. ఎందుకంటే సినిమాలో యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, పక్కింటి కుర్రాళ్ళ ఉంటాడు కాబట్టి, బాయ్ టు ద నెక్స్ట్ డోర్ అంటారు కాబట్టి న్యాచురల్ స్టార్ అనొచ్చు. ఇక సినిమా తెర మీద న్యాచురల్ స్టార్ అని మొదలైంది మాత్రం భలే భలే మొగాడువై సినిమాతో. బలవంతంగా పెట్టిన పేరు కాదు. అంటే నేను భలే భలే మగాడివైకి వేశారు న్యాచురల్ స్టార్ అనేది, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. కానీ అంతకుముందు ఆల్మోస్ట్ నా 4 ఏళ్ల క్రితం నుంచి మన వెబ్సైట్లో నా మీద ఒక ఆర్టికల్ రాసిన, లేదంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన, లేదంటే ఒక టీవీ ఆర్టికల్స్ వస్తుంటాయి, ఈవినింగ్ ఫిల్మ్ న్యూస్ అని వస్తుంటాయి, న్యాచురల్ యాక్టర్ నాని, న్యాచురల్ అంటూ ఉండేవాళ్ళు. అది ఎలా వచ్చింది అంటే 2 రకాలు ఏంటంటే, ఒకటి ఇది మాదే అది తీసుకోవడం పెట్టుకోవడం, ఒకటి ప్రేక్షకులు ఇవ్వడం మన అంటే ఇప్పుడు ఒక మీకు ఒక బిరుదు ఉంది అనుకోండి, ఆ బిరుదుకి ఒక మీనింగ్ లేదు, ఊరికే బిల్డప్గా ఉంటుందని పెట్టుకోవడం వేరు. ఇది న్యాచురల్ అన్నది నాకు అర్థమైందంటే, ఎందుకు పిలిచారు అసలు, ఎవరు ఎప్పుడు ఏ సినిమాలోనూ పెట్టలేదు కదా, ఎందుకు పిలిచారంటే కొంచెం న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుందని అందరి అభిప్రాయం కాబట్టి. సో అది ఏ రోజు అడిగింది కాదు, లేదంటే అలా ఉంటే నాకు పర్సనల్ లెవెల్లో అయితే నాకు చాలా ఇబ్బంది, నాకు ఇష్టం ఉండదు. నేనే చాలాసార్లు చాలా పేర్ల ముందు ఇలాంటి ట్యాగ్లన్నీ చూసి కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి, కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఏంటా ట్యాగ్ అని నేనే నవ్వుకున్న రోజులు చాలా ఉన్నాయి. నా కజిన్స్తో కూర్చున్నప్పుడు జోకులు వేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అలాంటి నాకే తిరిగి వచ్చి అలాంటి పెడుతుంటే ఆబ్వియస్లీ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇలా అందరూ అంటూ ఉన్నారు రెగ్యులర్గా, తెలియకుండా న్యూస్ ఆర్టికల్స్ కూడా ఆ పేరుతో రాస్తున్నారు. సో ఇదేంటి, ఇది ఎలా ఆపాలి అని అనుకున్న టైంలో మారుతి గారు ఫోన్ చేసి, సార్ మన సినిమాలో టైటిల్స్ న్యాచురల్ సార్. అయ్యి బాబాయ్, అసలు అలాంటి ఏం వద్దండి, నాకు అసలు ఎందుకు నాని అని వేయించారు అన్నాను. అది కాదు సార్, అందరూ మిమ్మల్ని అలాగే పిలుచుకుంటున్నారు, ఎందుకు పెడితే తప్పేమో. లేదు సార్, నాకు కొంచెం ఇబ్బంది, చూసిన వెంటనే ముందు నా తమ్ముళ్ళు నా చెల్లెలే నవ్వుతారేమో, కొన్ని రోజుల తర్వాత నాని మర్చిపోయి న్యాచురల్ స్టార్ అవును అని నాకు భయంగానే ఉండింది. వద్దు అది దాన్ని లేదు బాగుంటుందండి అన్నారు మారుతి గారు. సో నేను పెద్దగా స్ట్రెస్ చేయలేదు, సరే లేదు ఒక సినిమానే కదా అని వదిలేశాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత దానికి ఎంత అప్లాజ్ అంటే ట్విట్టర్లోను ఫేస్బుక్లోను అందరూ పర్ఫెక్ట్ టైటిల్ బై అని పెడుతుంటే, ముందు ఎంతైతే ఆడ్గా ఉందో ఆక్వర్డ్గా అనిపించిందో అంత ఆక్వర్డ్గా అనిపించలే. సరే అని ఇంక నేను పట్టించుకోలేదు. బట్ సినిమాకి ప్రతి సినిమాకి పెట్టేస్తున్నారు. సో ఇంకా నేను కూడా దాని గురించి పెద్ద ఇష్యూ చేయడం మానేసి నా పని నేను చేసుకుంటాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ని నేను లోకల్ సినిమాలో నాని ఓ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకంటే మనవాడు ఈ సినిమాలో ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి సాధారణంగా ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్కడు లవ్లో పడాలి అని తప్పిస్తాడు. కానీ మనవాడైతే లవ్లో పడాలి, తన లవ్ని 4 సంవత్సరాలు 4 విధాలుగా చెప్పుకోవాలి అని తప్పిస్తాడంట. రూటే సెపరేట్ మరి. హీరోగా ఓ రేంజ్కి వెళ్ళాక వరుసగా కొన్ని ఫ్లాప్స్ తర్వాత స్టైల్ మార్చి 2015లో ఎవడే సుబ్రహ్మణ్యంతో మొదలుపెట్టి, ఆ తర్వాత భలే భలే మగాడివై సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి, ఇక 2016లో కృష్ణగాడి వీరప్రేమ గద, జెంటిల్మెన్, మజ్నుతో హ్యాట్రిక్ కొట్టి 2017లో మరో హిట్ కొట్టడానికి నేను లోకల్తో బోని కొట్టబోతున్నాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే మన నానిదే అనాలి మరి.
దిల్ రాజు గారి బ్యానర్ లో నాని హీరోగా యాక్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఛాన్సులు రాక కాదు, సబ్జెక్టులు సెట్ కాక. దిల్ రాజు గారి స్టోరీల్ని ఎక్కువ సార్లు రిజెక్ట్ చేసిన హీరో నేనే అని నాని సరదాగా అంటాడు. నేను లోకల్ సినిమాకి ఓ ట్యాగ్ లైన్ కూడా ఉంది, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నిజమే, పక్కా ప్రతి ఒక్కడికి యాటిట్యూడ్ ఉండాలండి. అసలు ఎవడు పుట్టిన ప్లేస్కి వాడికి ఓ రేంజ్లో పట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడే అన్ని ప్లేసులు వాడికి బాగా తెలుసు కాబట్టి. అందుకే ఎవడి పుట్టిన ప్లేస్ వాడికి ఓ రేంజ్లో లోకల్. నేను లోకల్. ఇక రాక్ స్టార్ డిఎస్పి సినిమా ఫెయిల్ అయినా కానీ ఆయన మ్యూజిక్ మాత్రం ఫెయిల్ కాదు. నాని సినిమాలు కూడా అంతే, ఫెయిల్ అవడం అనే ఛాన్సే ఉండదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా నేను లోకల్. మరి ఇద్దరు కలిపి చేస్తున్నారు అండ్ పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. సైడ్ 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 ప్లేస్ వీఆర్ ద లోకల్ అంటూ ఇరగదీశాడు డిఎస్పి. వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ నానితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది. తెలుగులో అమ్మడికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా నేను శైలజ సూపర్ హిట్. రెండో సినిమా రిలీజ్ కాకముందే కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ అయిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతుంది. హిట్ సినిమా మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు నక్కిన త్రినాథరావు గారు. ఆ తర్వాత ఆయన 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ప్రియతమా, నీ వచ్చట కుశలమా, నువ్విలా నేనిలా, ఈ 2 సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో ఎవరికి పెద్దగా తెలియదు. కానీ రీసెంట్ గా వచ్చిన సినిమా చూపిస్తామా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఆయన ఈ సినిమాతో మరో హిట్ కొట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టరు, గెస్ట్ క్యారెక్టరా, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరా, అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి. చూడండి. నమో వెంకటేశ